ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమునే దేవుడు దానికి సహాయం చేస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు ఏ పట్టణం గురించి వ్రాయబడి ఉన్నది అని మనం ఆలోచన చేస్తే యెరూషలేము పట్టణము గురించి, ఇశ్రాయేలు పట్టణము గురించి ఈ మాట వ్రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు అని ప్రియ దేవుని బిడ్డలారా ప్రపంచమంతా నమ్ముతూ ఉంది. ఎలా అంటే ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు యుద్ధమును గురించినటువంటి సమాచారం వింటూ ఉన్నాం. బాగా ఆలోచన చేయాలి. ఎన్నో దేశాలు, ఎన్నో పట్టణాలు, ఎంతోమంది సైన్యము ఆ దేవుడు నివాసం చేస్తున్నటువంటి యెరూషలేము పట్టణం మీదకి ఎంతోమంది దాడి చేసిన, బాగా వినాలి, ఆ పట్టణానికి ఇంత కూడా హాని జరగకుండా కాపాడబడుతూ ఉంది. దీని అంతటికి కారణం ఏమిటి అంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? నోరు చెప్పండి, ఎవరున్నారు ఆ పట్టణంలో? ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారికి సహాయం చేస్తా ఉన్నాడు కనుక వారు ఎలా ఉన్నారు అంటే ఏ భయము లేకుండా, బాగా ఆలోచన చేద్దాం, నెమ్మదిగాను ప్రశాంతముగాను ఆశీర్వాదకరంగాను వారందరూ ఉంటూ ఉన్నారు. దీని అంతటికి కారణము దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. అయితే నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏమిటి అంటే ఈరోజు ఈ సంఘములో ఉన్నటువంటి నీవు గమనించవలసినది ఏమిటి అంటే పట్టణము 3 రకాలుగా మనం ఆలోచన చేద్దాము. పట్టణం, ఓకే. రెండవది సంఘము ఒక పట్టణము. మూడవది మనం ఆలోచన చేస్తే మన కుటుంబమే ఒక పట్టణము. ఏమిటి ఈ పట్టణము అంటే దేవుని యొక్క పట్టణము. అంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు అంటే వారికి తోడై ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, వారి అవసరాలు తీరుస్తున్నాడు, వారి అక్కర్లు తీరుస్తున్నారు. అంటే ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు గనుక. అదేవిధంగా సంఘము కూడా ఒక పట్టణమే. బాగా ఆలోచన చేయాలి. ఈ సంఘములో ఎవరు ఉండాలి అంటే దేవుడు నివాసము చేసే సంఘముగా ఉండాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజు నీతో మాట్లాడాలి అనుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అంటే ఇదిగో ఆ యెరూషలేము పట్టణంలోనే కాదు, ఇదిగో నీ ఇంట్లో కూడా నేను నివాసము చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీ సంఘములో కూడా నేను నివాసము చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పట్టణములో దేవుడు ఉన్నట్లుగా ఈ సంఘములో కూడా దేవుడు ఉండాలి. ఆ పట్టణంలో దేవుడు ఉన్నట్లుగా నీ కుటుంబంలో కూడా దేవుడు ఉండాలి. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు రావాలి అని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము కాస్త ధ్యానం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే కొన్ని పట్టణాలు చాలా బాగుంటాయి. ఆ పట్టణం బాగుండడానికి గల కారణం ఏమిటంటే కొంతమంది కొన్ని విషయాలు చెప్తారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనో, ఎంపీనో, ముఖ్యమంత్రినో ఏదో ఒక పేరు చెప్తారు. అతను ఉన్నాడు కాబట్టి ఈరోజు మా పట్టణానికి ఇన్ని మేలు జరిగినా, ఇన్ని రకాలుగా మేమందరం క్షేమంగా ఉంటున్నామని చెప్తా ఉంటారు చాలా మంది. అయితే ఒక సాధారణమైన నాయకుడే ఆ పట్టణంలో ఉంటే, అన్ని విధాలుగా వారిని చూసుకుంటూ ఉంటే, అదే దేవుడే నీ పట్టణంలో ఉన్నాడు అనుకోండి, దేవుడే నీ సంఘంలో ఉన్నాడు అనుకోండి, దేవుడే నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నాడు అనుకోండి, నీ జీవితం ఎలా ఉంటుందంటే ప్రశాంతంగా ఉంటుందండి. కారణం ఏమిటంటే ఆ పట్టణంలో ఆయన ఉన్నాడు అనుకోండి, నీ కుటుంబంలో ఆయన ఉన్నాడు అనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఆయన ఉన్నాడు అనుకోండి, నీకు కావలసినటువంటి ప్రతిదీ ఎవరు చూస్తారు అంటే జీవము కలిగిన దేవుడు మాత్రమే చూస్తా ఉంటాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కుటుంబాల విషయాలు కూడా మనం గమనించినప్పుడు కుటుంబంలో కుటుంబ యజమాని ఉన్నప్పుడు కుటుంబంలో ఏది కొరత లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ యజమానుడు లేడు అనుకోండి,
కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కుటుంబానికి ఎన్ని సమస్యలు ఎదురవుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వీరు ఏదో ఒక రోజు మనల్ని వదిలిపెట్టి పోయేవారే. అయితే ఇదిగో నిత్యము దేవుడు నీతో ఉండాలి అని, నిత్యము దేవుడు నీ పక్షమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు ఏ విధము చేతనైనా ఈరోజు దేవుణ్ణి తీసుకొని మన పట్టణంలోనికి మనం అందరం వెళ్ళబోతూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆశపడినట్లయితే ఈరోజు ఖచ్చితంగా దేవుడు నీ వంట్లోకి వస్తాడు. ఆయన అంటే నీలో నివాసం చేస్తాడు. అదేవిధంగా నీ ఇంట్లోనికి వస్తాడు. అదేవిధంగా నువ్వు ఏ పట్టణంలోనైతే ఉంటున్నావో ఆ పట్టణంలోనికి కూడా దేవుడు నిశ్చయముగా దిగివచ్చును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు చెప్పే ఒక్కొక్క మాట నువ్వు విశ్వాసంతో విని ఆ మాటల ప్రకారం నువ్వు నడిపించబడగలిగితే, ఇదిగో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు అంటే ఏ దిగులు లేదు, ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ప్రశాంతంగా ఆ పట్టణం ఉన్నట్లుగా నీ కుటుంబం కూడా ఉండాలి అంటే ఈరోజు దేవుడు నీలో ఉండాలి, దేవుడు సంఘములో ఉండాలి. అందుకనే దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏం తెలియజేస్తున్నాడో ఆ మాటల పైన మీరు కాస్త మనసు నిలపగలిగితే దేవుడు నీతో మాట్లాడును గాక. చదువుకుందాం దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం. దేవుడు చెప్తున్నటువంటి మాట 7వ అధ్యాయం 14వ వాక్యం ధ్యానం చేద్దాము. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. 17 కూడా ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును గాక. ఇప్పుడు దేవుడు రావాల్సింది ఎక్కడికి అంటే, ఇదిగో ఈ మందిరంలోనికి దేవుడు రావాలి. ఈ మందిరంలోనికి ఎవరు రావాలి? దేవుడు ఆల్రెడీ మీ అందరికంటే ముందే వచ్చాడండి. బాగా ఆలోచన చేద్దాం. దేవుడు ఆల్రెడీ మనందరికంటే ముందుగానే ఈ మందిరంలో అడుగు పెట్టాడు. దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఆ 16వ వాక్యం జాగ్రత్తగా గమనించినప్పుడు, ఇదిగో ఈ మందిరమును నేను కోరుకొని పరిశుద్ధ పరిచాను అని చెప్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మందిరాన్ని దేవుడు ఏం చేశాడట? పరిశుద్ధ పరిచాడు. దేనికి పరిశుద్ధ పరిచాడు ఈ స్థలాన్ని? దేనికి దేవుడు కోరుకున్నాడు ఈ స్థలాన్ని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఈ మందిరములో ఉండాలి కనుక ఈ మందిరములో నివసించేవారు కూడా ఎలా ఉండాలి అంటే, ఇదిగో పరిశుద్ధ పరచబడిన వారై ఉండాలి. అందుకని ఈ రోజు నిశ్చయముగా దేవుణ్ణి చూడాలి అనుకునే ఆశ నీలో ఉంటే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సంఘము దేవునిలో ఉన్నది? ఏ ఒక్క రోజైనా దేవుణ్ణి మీరు చూశారా అని అడిగితే ఒక్కరి నోట కూడా సమాధానం కనబడదండి. అందుకనే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన మన మధ్యలోనికి దిగి రావాలి అని, ఆయన నీతో రావాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడే శ్రేష్టమైన మాట ఏమిటంటే, ఎవరైతే నా మందిరములో, ఇదిగో ఈ మందిరములో ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి అని కోరుకుంటున్నాడండి. ఏం చేయాలి ఇక్కడ మనము? మొదటిగా తగ్గింపు జీవితంతో దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఎవరైతే ప్రార్థన చేస్తారో, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చి వారితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరొక మాట ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మందిరంలోకి వచ్చేవారు వినండి, ఎలారా
అమ్మలారా వినండి, ఎవరు మాట్లాడుతున్నారో కాస్త ఆలకించండి. దేవుడు అంటాడు, ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను. ఏమంటున్నాడు దేవుడు? ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచాను నేను. అందుకని ఈ మందిరానికి ఒకవేళ నువ్వు రావాలి అనుకుంటున్నావా, ఈ మందిరంలో నువ్వు స్థిరపడాలనుకుంటున్నావా, అయితే ఈ పరిశుద్ధ పరచబడినటువంటి ఈ మందిరములో అడుగు పెడుతున్నటువంటి నీవు ఎలా ఉండాలి అంటే నీ చెడు మార్గములను వదిలిపెట్టాలి. ఏ మార్గాలు? చెడు మార్గాలు వదిలిపెట్టి నువ్వేం చేయాలంటే దేవుణ్ణి మాత్రమే వెతకాలి. బాగా గుర్తుపెట్టుకో, దేవుణ్ణి వెతికేవారు, ఇదిగో దేవుణ్ణి నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీలో ఉంటాడు. నీకు కావలసిన ప్రతిదీ ఇవ్వగలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నటువంటి చెడు మార్గాన్ని నీవు తొలగించుకున్నట్లయితే ఇదిగో నేను నీతో ఉండి నువ్వు ఏ ప్రార్థన అయితే చేయబోతూ ఉన్నావో ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. ఏదైతే కోరుకొని ఉన్నావో నీ కోరిక నేను నెరవేరుస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశపడుతున్నాడండి, ఈ స్థలాన్ని నేను పరిశుద్ధపరిచాను కనుక దయచేసి దీన్ని మీరు అపవిత్రపరచొద్దు. దేవుడి మందిరాన్ని నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఇది నీ ఇల్లు కాదు, బాగా ఆలోచన చేయండి. మరొకటి కాదు నీ ఇష్టానుసారంగా ఉండడానికి. ఇది ఏమిటి అంటే దేవుని సన్నిధి, దేవుడు కోరుకున్నటువంటి స్థలం ఇది, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అందుకని దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే ఇదిగో నేను మీలో ఉండాలి అనుకుంటున్నాను, నేను మీలో నివాసం చేయాలనుకుంటున్నాను. అందుకనే చెడుతనమును కాస్త మీరు దూరం చేసుకోవాలి. బాగా ఆలోచన చేద్దాం. ఇదిగో ఈ చెడు అనేది నీ వ్యక్తిగత జీవితంలో ఉందనుకోండి, నీ జీవితం పాడైపోయింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ చెడు వలన, ఈ చెడు నీ కుటుంబంలో ఉందనుకోండి, చెడు చేసేవారు నీ కుటుంబము నాశనం అయిపోయింది. ఇదే చెడు సంఘములో ఉన్నదనుకోండి, సంఘము కూడా పాడైపోయింది. అందుకని ఏ విధము చేతనైనా దేవుడు కావాలి అని అనుకుంటున్నారు కదా, దేవుడు నాతో ఉండాలనుకుంటున్నారు కదా, దేవుడు నా కుటుంబంలో ఉండాలనుకుంటున్నాడు కదా. దేవుడు అంటాడు ఇదిగో నేను ఈ రోజు ఎంతమంది అయితే విశ్వాసముతో ఇదిగో నాతో దేవుడు ఉండాలని కోరుకుంటున్నారో, కోరుకున్న వారి యొక్క హృదయం అనే మందిరమును కూడా దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీతో వచ్చేది నీ దేవుడైనటువంటి యెహోవా కనుక ఎవరికి ఎక్కడ నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకనే నువ్వేం చేయాలి అంటే దేవుడు నీ దగ్గరికి రావడానికి, బాగా ఆలోచన చేయి, దేవుడు నీతో ఉండడానికి ఇదిగో కాస్త తగ్గింపు జీవితం కలిగి ప్రార్థన చేస్తూ చెడు మార్గాలను వదిలిపెట్టి దేవుణ్ణి నువ్వు వెనకగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీకు ప్రత్యక్షమై నువ్వు ఏ విజ్ఞాపన అయితే చేయడానికి ఇష్టపడుతున్నావో నీ ప్రార్థన పైన దేవుడు మనస్సు నిలిపి నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ అవసరాలన్నీ దేవుడే తీర్చును గాక. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, కాస్త నీలో ఉన్న చెడు ఏంటో నీకు తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? నాలో ఉన్న చెడు ఏంటో నాకు తెలుసా తెలీదా? ఎవరి జీవితంలో ఏ చెడు ఉన్నదో నీలో ఆ చెడు ఉన్నంత వరకు నువ్వు దేవుణ్ణి చూడలేవు. ఇంకొకటి చెప్పనా, నీలో చెడు ఉన్నది అనుకోండి, దేవుని వాక్యం కూడా నీకు ఎక్కదు. ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నాం కదా, దేవుని వాక్యం కూడా నీకు ఎక్కదు. ఇంకొక మాట చెప్పనా, చెడు ఉన్నది అనుకోండి, మీ హృదయాల్లో చెడు ఉన్నది అనుకోండి, నీకు నచ్చినప్పుడు వస్తావు. చెడు ఉంటే నీకు నచ్చినప్పుడు వస్తావు. ఒక క్రమం ఉంది కదా, ఆరాధన క్రమం ఉంది కదా, ఈ క్రమాన్ని నువ్వు పాటించవు, అక్రమాన్ని పాటిస్తావు. అంటే నువ్వు రావడానికి నీకు పెద్ద సేవకులు కావాలి, వాక్యం కాదు నీకు కావాల్సింది. ఎవరు కావాలి నీకు? పెద్ద సేవకు. చిన్న సేవకులు ఆయన హలో ఎవరు వస్తారండి అలా, అవునా, వాడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు అంతే. ఆత్మీయతలో బాగుపడ్డు, పరిశుద్ధతలో నిలబడడు. ఎందుకంటే వీడికి మనుషులు కావాలి, దేవుడు కాదు వీడికి కావాల్సింది. ఏమి కావాల్సింది? మనుషులు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే యేసయ్య అంటాడు ఆ చెడుతనాన్ని కాస్త తొలగించుకో. ఆ చెడు వల్లే నీకు సమస్యలు వస్తున్నాయి,
ఆ చెడు వల్లే నీ జీవితం నాశనం అయిపోతుంది. ప్రశాంతంగా ఉన్నారండి ప్రారంభంలో దేవుడితో ప్రశాంతంగా ఉన్నారు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుడు వారితో ఉన్నప్పుడు కష్టం అంటే ఏమిటో తెలిసిందంటే లేదు, శ్రమ అంటే ఏమిటో తెలిసిందంటే లేదు, కన్నీళ్ళు అంటే లేదు, అన్ని బాగానే ఉన్నాయి. దేవుడు వారితో ఉన్నాడు అవాదంతో. ప్రియ దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ కుటుంబమే కానివ్వండి, ఆ వ్యక్తే కానివ్వండి, ఆ సంఘమే కానివ్వండి, చెడు ఎప్పుడైతే వచ్చిందో దేవుడే. మరొక విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. కొంతమంది అనుకుంటారు ఈ వారం మందిరానికి మానేసామని మీరు అనుకుంటారేమో, కానీ దేవుడే మిమ్మల్ని లేకుండా చేసినారు. అర్థం కదా? దేవుడే నిన్ను రాకుండా చేస్తా ఉన్నాడు. ఎందుకని నువ్వు అడుగు పెట్టావు అనుకో, నీతో పాటు నలుగురిని జడగొడతావు నువ్వు, అంతేనా? అందుకనే దేవుడు కొంతమందిని రానివాడు. అయ్యా ఈరోజు నువ్వు బాగుందయ్యా, బాగా జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధము చేతనైతేనేమి నీలో దేవుడు ఉండాలి అంటే ఆ చెడుతనాన్ని సంపూర్ణంగా తొలగించుకో. ఆ చెడు నీలోనికి రానివ్వద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇదిగో చెడు చేస్తా ఉన్నావు కదా, ఈ మందిరాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ఉన్నాడండి. ఇదే మందిరం కాదు, నీ దేహమే దేవునికి ఆలయం. ఈ ఆలయాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఈ ఆలయంలో నివసించాలని, ఈ ఆలయంలో ఉండాలి అని. కాకపోతే నువ్వేం చేస్తావు అంటే నీకున్నటువంటి దరిద్రాన్ని బట్టి దరిద్రం అంతా ఇక్కడ పెట్టుకుంటావు. దేవుని ఆలయంలో ఏముండాలి? బాగా ఆలోచన చేయండి. స్తుతి ఉండాలి, ఆలయంలో ప్రార్థన ఉండాలి, ఆలయంలో ఆరాధన ఉండాలి, ఆలయంలో వాక్య ధ్యానం ఉండాలి. ఇవే ఉండవండి హృదయంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఈరోజు దేవుడు కావాలని ఇష్టపడుతున్నారు కదా. దేవుడు కావాలి అనుకుంటే ఈ ఒక్క పని చేద్దాం. మనం ఏ పని చేద్దాం? చెడుతనాన్ని, నిజం చెప్పండి, చెడుతనాన్ని హృదయపూర్వకంగా చెప్పండి, చెడుతనాన్ని మేము నిజంగా మీరు హృదయపూర్వకంగా చెడుతనాన్ని వదిలిపెట్టాము అని మీరు ఒప్పుకుంటే నిశ్చయముగా మీ కుటుంబంలో దేవుడు నివాసము చేయునుగాక, దేవుడు మీతో ఉండునుగాక. అందుకని ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మన మధ్యలోనికి వచ్చేటట్లుగా మనం మొదటిగా ఏం చేయాలి? అంతే. ఇదే పెద్ద పని, ఆలోచన చేయండి. కాదు కదా, దేవుడిని చూడాలి కదా, దేవుడితో మాట్లాడాలి కదా. అంటే చాలా చిన్న విషయం ఇది, చాలా చిన్న విషయం. ఈ ఒక్క పని చేయడానికి మనం ఎన్ని బాధలు పడతామంటే ఏదైనా చేస్తామే, అది మాత్రం మనం చెడుతాను లేకుండా మేము బ్రతుకుతాము అనేవాళ్ళు ఎవరు? యోబు గారి గురించి మాట్లాడితే, యోబు గారు దేశంలోనే దేవుని అందరి భయము భక్తి కలిగిన వాడు, చెడుతనాన్ని, అది కదండి కావాలి, చెడుతనాన్ని వదిలేయాలి. అందుకని దేశంలోనే భక్తుడైపోయాడు, దేశంలోనే గొప్పవాడైపోయాడు. దేశంలోని రెండింతల మేలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చెడుతనం అతనిలో లేదు. కాబట్టి ఈ ఒక్క పని చేద్దాం. మనం ఈ నెల ముగించబోయే లోపు ఏం చేయాలంటే చెడుతనమును నిశ్చయముగా మన హృదయంలో నుంచి మనం తొలగించుకుంటే నిశ్చయముగా నీ గుడారమును దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు చెడుతనం ఉన్న దగ్గరికి దేవుడు రానే రాడు. మరొక మాట, దేవుడు ఎవరి యొద్ద నివాసం చేస్తాడో, దేవుడు ఎవరి యొద్ద నివాసం చేస్తాడో ఆ మాట చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేస్తాం. యేసు ప్రభు మాతో నివాసం చేయాలి అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా, సంతోషంగా హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక పని చేయాలి. ఏం చేయాలి అంటే దేవుడు నీ యొద్ద నివాసం, అక్క విన్నావా లేదా? దేవుడు నీ యొద్ద నివాసం చేయాలనుకుంటాడు. అన్న నీ దగ్గర కూడా నివాసం చేయాలి. ఎలా అంటాడంటే నేను నా తండ్రి ఇదిగో మేము వచ్చి మీ మధ్యలో మేము నివాసము చేస్తాము అంటున్నారు. దేవుడు వస్తానంటే వద్దని వాళ్ళు ఎవరు ఉన్నారా?
వద్దన వాళ్ళు గట్టిగా హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడా లేదా? శతాధిపతి యేసు ప్రభు, నేను మీ ఇంటికి వస్తాను అంటే దాసుడు సావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అయ్యా మా దాసుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, అతని గురించి మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వెంటనే రియాక్ట్ అయిపోయి మీ ఇంటికి వెళ్దాం పదా అనగానే ఆయన ఏమన్నాడు? అయ్యా నువ్వు మా ఇంటికి రావాల్సినటువంటి అవసరం లేదు, అందుకని నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, వస్తానన్నది ఎవరు? యేసు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మనం బాగా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆడి ఇంటికి వెళ్తే ఏం బయటపడిందని రావద్దని చెప్పాడో తెలియదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభు మీ మధ్యలో నివాసము చేయడానికి, అంటే మీ కుటుంబంలో నివాసం చేయడానికి, మీ సంఘములో నివాసం చేయడానికి, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నివాసం చేయడానికి ఇక్కడ అంటాడు, ఒకడు నన్ను ప్రేమించాలి అని చెప్తున్నాడండి. ఏం చేయాలి మీరు? ఎవరిని? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమించేవారు చేసే పని ఏమిటి అంటే ఆయన మాటలు వినాలి. అర్థమైందా? యేసయ్య వచ్చి నివాసం చేయాలి కదా అన్నా. నివాసం చేయాలి వద్దా? నివాసం చెయ్యాలి అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమిస్తున్నావు? కొంతమంది చూడాలని గంటలు గంటలు లోక సంబంధమైన ప్రేమ. ఇది ఏ ప్రేమ? ఇంకా బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, ఇంకేంటి 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 ఇంకేంటి. హల్లెలూయా. గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. ఏ పనికిరాని విషయాలు, ఏ ఉపయోగం లేని విషయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, గంటలు గంటలు మాట్లాడుతుంటారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలి? నా మాటలు కాదు నువ్వు వినాలి. కొంతమంది ఏడే ఉంటారు, మనుషులు ఏడే ఉంటారు, అర్థం కావట్లా. మనసంతా ఎటెటో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైపోయిందో ఇదొక రకమైన మనసు, ఇవాళ వదిలిపెట్టరేమో, ఇదొక రకమైన మనసు. ఏంటి ఇలా ఈరోజు ఏం జరుగుతుంది అంటే ఒక్కొక్కరి మనసు ఎంత దరిద్రంగా ఉందో చూడండి. దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎంతో మంది బ్రతుకుని మార్చాయి. ఈ మాటల ద్వారా ఎంతో మంది బాగుపడ్డారు. అందుకనే నీ దగ్గరికి ఇదిగో ఒక సేవకుడిగా వస్తానట్లయినా, ఇదిగో జీవము కలిగిన దేవుడే తానే నేను మీ వద్దకు వస్తాను అని చెప్తున్నాడు. అయితే మీరు నా మాటలు వినండి, నా మాటలు వినండి అని చెప్తున్నారండి. మనకు అన్నిటికీ సమయం ఉంటుందండి, బాగా వినాలి, అన్నిటికీ సమయం ఉంటుంది. కానీ దేవుని మాటలు అనేసరికి మాత్రం సమయం మన దగ్గర ఉండనే ఉండదు. మరి ఏ పోయే కాలం తెలియదు, ఏమవుతుందో తెలియదు. అన్నిటి దగ్గర సెల్ ఫోన్ తీసుకున్నామంటే గంటల గంటల సమయం పోయింది. పోదా? ఎవరితో మాట్లాడుతున్నావు? దేనికోసం మాట్లాడుతున్నావు? ఏం అవసరం ఉండి మాట్లాడుతున్నావు? ఏదో కొత్త నెంబర్ నుంచి హాయ్ అని వచ్చింది అనుకోండి, నీవు 4 సార్లు హాయ్ 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 ఏదో పెట్టి డిలీట్ చేశారనుకోండి, టెన్షన్. ఏం పెట్టారు? ఏం జరిగింది? నిద్ర పడదా రాత్రి అంతా? దేనికి ఇలాంటివన్నీ? నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవునితో మాట్లాడే వ్యక్తివి కదా, దేవుని ప్రేమించే వ్యక్తివి కదా. దేవుని ప్రేమించే నువ్వు ఎలా ఉండాలి? మామూలుగా ఇద్దరు పిచ్చోళ్ళు అంటే ఎట్లా అంటే, ఈ రోడ్లో సిద్ధిగాతలు ఏర్పడ్డారు కదా, వాళ్ళల్లో ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారట. వినండి, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకొని ఎంత ప్రేమించుకున్నారంటే, ఈ చెత్త సంచి చేసుకొని ఆ చెత్త కుండి వైపు అటుపక్క నుంచి చూడను, ఎవడు కనపడతాడో ఈ అందగాడని డబ్బాలు ఎదుర్కొంటా, ఇటు పక్క నుంచి ఎవడు మొత్తానికి ఏ సెంటు సాటునా, లేకపోతే ఏ రాళ్ళ సాటులో, లేకపోతే ఆడ ఎక్కువ చెత్త ఆడ పందులు ఆడ తిరుగుతుంది, ఆడ ఒకరినొకరు దూరంగా చూసుకొని అదే నాకెళ్ళి చూసిందని వాడు, ఏమో కూడా నాకెళ్ళి చూసిందని. అసలు ఎట్లా ఇంటికి మాట ఒక్కతే నవ్వుకుంటా ఏదో రకంగా మొత్తం పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉందండి. మొత్తానికి జరిగింది ఏమిటంటే, ఈడేం చేశాడంటే ఆ అమ్మాయికి ఒక ప్రేమ లాంటి రాస్తాడు. వినండి,
ఆ అమ్మాయికి ఒక ప్రేమ లేక అక్కడ ఉన్నటువంటి సిటీ పేపర్ ఒక పేపర్ తీసుకొని దాని మీద రాస్తాడండి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, అసలు నువ్వు ఆ మురికాలలో నువ్వు నడుస్తూ ఉంటే ఆ నడక ఎలా ఉంది అంటే అర్థం కావట్లా, ఆ గాలికి ఆ జుట్టు ఎగురుతూ ఉంటే అసలు ఎంత బాగుందో తెలుసా, నువ్వు నడుస్తూ ఉంటే అదేదో అడిపంది మామూలు పంది నడుచుకోండి ఇట్లా, అసలు నీ నడక, నీ కథ, నీ కార్యక్రమం అంతా రాసినట్టు మొత్తానికి మనసు పెట్టి ఏం చేశాడంటే ఆ పోత ఆ పేపర్ విసిరేసిపోయాడండి. విసిరేసిపోవడం ఏదో వదిలాడు నాకు. మొత్తానికి ఆ పేపర్ తీసుకుపోయి జాగ్రత్తగా సంచిలో పెట్టకుండా జాగ్రత్తగా ఏం చేసిందంటే ఇంట్లో పోయింది. ఇంట్లోకి వెళ్తుంది, బయటకు వస్తుంది. వాళ్ళు ఎవరైనా లేచేది చూస్తారేమోనండి ఈ పేపర్. అర్థం చేసుకోండి, పేపర్ ఏమైనా చూస్తారేమోనండి. ఇంట్లో పోతుంది, బయటకు ఏం ఎవరు బయట తిరుగుతున్నావు, ఏం లేదు నాకు నిద్ర రావట్లేదు, మీరు పడుకుని నేను పడుకుంటా. మొత్తానికి 12 కాగానే అందరూ నిద్రపోయారండి. అప్పుడు అమ్మగారు ప్రేమ లేక ఓపెన్ చేసి, ఆలోచన చేయండి, ప్రేమ లేక ఓపెన్ చేసి లైట్ వేసుకొని ఒక్కొక్క మాట నన్ను తన్నాడా, నా నడక అట్లా ఉందా, నా చూపు అంటే అమ్మ ఒకేసారి 4 రాష్ట్రాలు చూసింది అంతే కదా. అసలు ఆ చూపు ఇలా ఉందా, అసలు అది ఇది మాట్లాడుతుంటే ఈమె కూడా ఒక లెటర్ రాసిందండి. ఒరే నువ్వు నడుస్తూ ఉంటే అటొక్కాలి ఇటొక్కాలి వేసి అర్థం కావట్లా, నువ్వు మురికాలలో దూకుతుంటే వాడు ఎవడో దూకినట్టుగానే ఉంది. మొత్తానికి వీళ్ళ ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పిచ్చోడు ఒక పిచ్చిదానికి రాస్తేనే ఎంతో ప్రేమతో ఆ మాటలు వింటున్నారు, ఆ మాటలు చదువుతూ ఉన్నారండి. జీవము కలిగినటువంటి యేసయ్య నిన్ను ప్రేమించి నీకు ఎన్ని మాటలు రాయించాడు చూడండి. మనం దీన్ని ఎప్పుడు ఓపెన్ చేస్తాం? ఆదివారం మాత్రమే ఓపెన్ చేస్తాం. ఈ ప్రేమ లేఖని మరలా ఎప్పుడు తీసుకొస్తామంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదివారు అనుకోండి, లోకంలో ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను వదిలేసింది, మనుషుల ప్రేమ ఏదో ఒక రోజు నిన్ను వదిలేసింది. ఇదిగో నా దేవుడు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమించావు అంటే నేను నీతో నివాసం చేస్తాను. చాలా మంది లోకంలో కూడా ప్రేమించిన వాళ్ళ దగ్గర ఉండడానికే ఇష్టపడతారు. అదే విధంగా యేసు ప్రభు కూడా నీ దగ్గర ఉండడానికే ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని మాటలు వింటున్నావా? కొంతమందిని అడగాలి, పోయిన వారు ఏ వాక్యం చెప్పారు పాస్టర్ గారు? చెప్పారు, బాగా చెప్పారు. కొంతమంది మైండ్ సెట్ అట్లాంటి అంటే వాక్యం అంతా ఏం గుర్తుంటుంది, కానీ ఈ పిచ్చోడు పిచ్చింది ప్రేమలా గుర్తుంటుంది కదా. వాక్యం అసలు అదే అర్థం చెప్పాడు, ఆ పిచ్చోడు చేసిందంట, ఆమె నడుస్తుంటే అడిపందిలాగా నడిచిందంట, ఈ చెప్పుకోను నవ్వను. దేవుని వాక్యం అంతా ఏమైపోతుంది? బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నన్ను ప్రేమించండి, నా వాక్యాలు వినండి, నా మాటలు అంగీకరించండి, నా వాక్యానుసారంగా నడవండి. ఇదిగో నేను మీ మధ్యలోనికి వచ్చి నేను నివాసం చేస్తానని చెప్తున్నాడండి. ఎవరు మన మధ్యలోనికి వచ్చేది? చదువుకుందాం యెషయా గ్రంథం 57:15. 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఈ మాట ఎందుకు చదివించాను అంటే, ఆయన ఎవరు అనేది, ఆయన ఎవరు అని మాట్లాడుతున్నాడు. ఆయన మహాగణుడు. ఎవరండి ఆయన? మహాగణుడు, మహోన్నతుడు, ఆశ్చర్యకరుడు, పరిశుద్ధుడు, విమోచకుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి గొప్ప దేవుడు ఇదిగో మన మధ్యలోనికి రావడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఇదిగో నలిగినటువంటి వారి ప్రాణమును నేను ఉజ్జీవింప చేయుటకు వస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కాస్త మనం ఆలోచన చేద్దాం. ఇదిగో దేవుడు మీ వద్దకు రావడానికి నీ దగ్గర దేవుడు ఏం కోరుకోలేదండి, 2 కోరుకున్నాడు. ఒకటేమో చెడు మార్గాలను విడిచిపెట్టమని కోరుకున్నాడు.
విడిచిపెడతారు లేదా? ఇప్పుడు అన్నిటికీ తలకాయ ఊపుతాం. బాగా ఆలోచించాం. తర్వాత చేయాల్సిందండి క్లారిటీగా చేస్తాం. మరొకటి, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో నా మాట వినమని చెప్తా ఉన్నాడండి. చెడుతనాన్ని విడిచిపెట్టి నా మాట వినండి. బాగా గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్తారు, రే నా మాట వినరా అమ్మా, నా మాట వినమ్మా. వారు మాట వినకపోతే నీకు ఎలా ఉంటుంది? నీ మాట కాదు ఏదైనా చేశారనికి ఎలా ఉంటుంది? తిడతావు, కొడతావు, శ్రమపరుస్తావు. సేమ్ దేవుడు కూడా కొట్టక ముందే చెడు మార్గాలు వదిలిపెట్టేసి, కొట్టక ముందే దేవుడి మాట విను. ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ దేవుడు ఆశపడినట్లుగా నీవు చేస్తావా లేదా అంటే మీరు అందరూ ఏం చెప్తారంటే, మేమందరం చేస్తామని చెప్తారండి. అలాంటి వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా. కొంతమందికి అర్థం కాదా? బాగా జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో నివాసం చేయాలి అని, దేవుడు నీతో ఉండాలి అని కోరుకుంటున్నాడండి. మరొకసారి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారా? ప్రేమిస్తున్నారు కదా? చెడు మార్గాలు వదిలిపెడతారా? దేవుని మాట వింటారా? అయితే ఈ నెల ముగించబోయే లోపు దేవుడు నిన్ను కలుసుకొనును గాక, దేవుడు నిన్ను దర్శించును గాక. ఏ విధము చేతనైనా నీవు విశ్వాసివైతే, నీ హృదయం పరిశుద్ధపరచబడితే, నీవు చెడు మార్గాలు విడిచిపెడితే, నీ హృదయంలో దేవుని మాటలు ఉంటే, దేవుడు నిశ్చయముగా నిన్నే కలుసుకొనును గాక. అయితే కాస్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏం జాగ్రత్త అంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూద్దాం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఓకే తెలిస్తే మంచిది. అయితే వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఇప్పుడు దాకా నీ తలుపే తట్టాను. వినబడుతుందా? ఇప్పుడు దాకా దేవుడు ఎవరి తలుపు తట్టాడు? మనమే. ఏమని తడుతున్నాడు? జనులారా చెడు మార్గాలు విడిచిపెట్టండి. జనులారా నా మాట వినండి. ఎవరి తలుపు తడుతున్నాడు? మన తలుపే తడుతూ ఉన్నాడు. అయితే ఎవడైతే ఈ రోజు దేవుని స్వరము విని నిశ్చయముగా ఈ మాటలు దేవుడు మాతోనే మాట్లాడాడు అని విశ్వాసముతో చెడు మార్గాలు విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని విన్నట్లయితే, నీవు దేవునితో భోజనము చేసేదవు గాక, దేవునితో ఉండేదవు గాక. దేవునితో భోజనం ఎన్ని సంవత్సరాలు చెప్తారా? దేవునితో భోజనం అంటే నువ్వు ఇక్కడ కాదు ఉండేది, దేవునితో 1000 ఏళ్ల పాలనలో నీవు ఉంటావు. దేవునితో కలిసి నీవు భోజనము చేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుడు వస్తాను అంటున్నాడండి. వినండి, దేవుడు వస్తాను, నిన్ను కలుసుకుంటాను అని చెప్తున్నాడు. ఏ రకంగా వస్తాడో లేదో తెలియదు. దేవుడు ఏ రకంగా వస్తాడో తెలియదు. అయితే ఒకనొక సందర్భంలో ఒక కుటుంబం అండి, చాలా దరిద్రమైన కుటుంబం. తినడానికి కూడా తిండి లేదు, పని చేసుకుంటే భోజనం లేకపోతే లేదు. యేసు ప్రభు అడుక్కునేవాడి రూపంలో, బాగా వినండి, అడుక్కుని ఆయన కూడా ఇంకా దరిద్రంగా ఉంది. ఆ ఒంటి నిండా ఏదో రకరకంగా అసలు చూస్తేనే అసహ్యం వేసేటట్టుగా యేసు ప్రభు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడండి. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆకలేస్తా ఉందమ్మా, అన్నం పెట్టండి అని అడిగితే, వారు ఆయనకి వెళ్ళి చూసి వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్నదో ప్రియ దేవుని బిడ్డలారా అదంతా తీసి ఆయనకి ఇచ్చి వాళ్ళు అక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. బాగా వినండి, యేసు ప్రభు
వారి త్యాగాన్ని చూసినటువంటి దేవుడు ఇదిగో వారికి ఏదైతే అవసరమై ఉన్నదో, దేవుడు ఒక పట్టణంలో ఉంటే ఏ ఏ అక్కరలన్నీ తీరుస్తాడో అవన్నీ దేవుడు ఆ కుటుంబంలో అనుగ్రహించి ఉన్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత వచ్చింది అడుక్కునేవాడు కాదు, జీవం కలిగిన దేవుడు అని ఒక వెలుగు వెలిగి అలా వెళ్ళిపోయాడండి దేవుడు. ఆ తర్వాత ఆ కుటుంబ పరిస్థితిని మనం గమనించగలిగితే చాలా విధాలుగా ఆశీర్వాదకరంగా ఉంది. అంటే దేవుడు నీ దగ్గరికి ఎలా వస్తాడో తెలియదు, అర్థం కాలా. వస్త్రం లేని వాడిలాగా వచ్చి నీ దగ్గర చేయి చాపుతాడేమో, ఆకలితో వచ్చి నీ దగ్గర ఆకలి అని అడుగుతాడేమో. దేవుని బిడ్డలారా, ఏ రకంగానైనా సరే దేవుడు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవు ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలండి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. దేవుని బిడ్డలారా, కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మీరు ఎవరి స్వరం వింటున్నారో కాస్త ఆలకించండి. దేవుడు వచ్చినప్పుడు కాదనొద్దు. దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒక వ్యక్తిని పరిచయం చేస్తానండి. ఓబేదేదోము అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని గురించి మాట్లాడితే దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైనటువంటి వ్యక్తి అంటే అతని ఇల్లు కూడా సరిగా ఉండదండి. అర్థం కాదు, పట్టపగలే నక్షత్రాలు కనపడతాయి. లైట్లు వేసుకోవాల్సిన అవసరంలా, సూర్యుడే ఇంట్లోంచి అంటే ఏంటి అని అర్థం? ఇల్లంతా హోల్సే, ఇంట్లోకి వచ్చినట్టు అన్ని నక్షత్రాలే. ఇల్లు సరిగా ఉండేది కాదు. పిల్లల జీవితాల అస్సలు ఆ ఊర్లో పారంపోకలు ఎవరంటే మన అన్నగారి పిల్లలే, చదువులైన ఎవరంటే వాళ్ళ పిల్లలే, దరిద్రులు ఎవరంటే వాళ్ళ పిల్లలే. ఇక పొలం అంటారా, ఇదిగో ఇన్ని విత్తనాలు తీసుకుని పొలం వేస్తాడండి, ఒక్క విత్తనం కూడా చేతికి రాదు. అర్థం కాదా? ఏదో ఒకటి వచ్చి ఎత్తుకొని పోతా ఉంటాయి. ఆ పొలం అంతా గచ్చ పొదలు ముళ్ళ తుప్పలు మాత్రమే. ఆ ఊర్లో అత్యధికమైన శపితమైన వ్యక్తి ఎవరంటే ఆడిపోయిన చెప్తాడండి. అయితే ఆరాధనలో దేవుని మాటలు విన్నాడండి. బాగా వినాలి. దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎన్ని నెలలు పెట్టుకున్నాడు? 3 నెలలు. ఈ మాటలు మరి చెప్తారు కానీ పాటించడానికి కష్టం మనకి. ఎన్ని నెలలు? 3 నెలలు. నిజంగా తెలిసిన చెప్పండి, ఎన్ని నెలలు? 3 నెలలు. నిజంగా చేయొద్దండి, తప్పేలేదు. 3 నెలలు. ఎన్ని నెలలు? 3 నెలలు అతని ఇంట్లో ఉండగా అతని ఆశీర్వాదము, ఆ పట్టణములో అతనికి కలిగినటువంటి ఆశీర్వాదము మరొకరికి లేదు. ఒక మాట చెప్పమంటారా? దావీదు మహారాజు కూడా అసూయ పడేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఒక దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి కులమో మతాన్ని చూడడండి. నువ్వు ఇచ్చే డబ్బును చూడడు, నీ అందాన్ని చూడడు, నువ్వు ఎలాంటి వాడు చూడడు. ఇదిగో నీలో చెడుతనము పోయిందా లేదా, దేవుని మాటలు వింటున్నావా లేదా, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నావా లేదా, దేవుని నీలోకి ఆహ్వానిస్తున్నావా, ఇది మాత్రమే చూస్తాడండి. ఈ మందసము ఎప్పుడైతే ఇంట్లోనికి వచ్చిందో, మందసంలో ఏమన్నాక అహరోను, ఇంకా మన్నా, ఇంకా పలకలు, పదాజ్ఞల పలకలు. ప్రియ దేవుడు, అంటే ఆ ఇంట్లో ఏం ఉన్నాయి అంటే పదాజ్ఞలు ఉన్నాయండి. అంటే వాక్యానుసారంగా నడిపించబడుతున్నారు. ఇంతకు ముందు లేదు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నడిపించబడుతున్నారో చిగురు అనేది ఆ ఇంట్లో ప్రారంభమైందండి. మన్నా ఎప్పుడు తినాలి? మన్నా ఎప్పుడు తినాలి? తెల్లవారుచుండగా. అంటే వేకునే వాళ్ళు చేసే పని దేవుణ్ణి వెతకడం అండి. వేకునే దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు. అలా ఆ కుటుంబం 3 నెలలు చేశారట. అంతే, 3 నెలలు చేసిన తరువాత ఆ పట్టణములో ఉన్న వారే ఆశ్చర్యపోయే విధంగా, ఏరా వాడేమైనా ఇంటికి రక్షరేఖలు ఏమైనా పడిపించాడా దరిద్రం పోయేటట్టు? అర్థం కావట్లా? పూజారితో ఆ మూలలు ఏమైనా తవ్వి ఎన్ని మిరపకాయలు వెంట్రుకలు ఏమైనా లోపల దాచిపెట్టాడా, లేకపోతే ఆ మూలలో కొబ్బరికాయ ఏమైనా కట్టాడా, ఏం చేశాడని అందరు ఇల్లు ఎదుగుతా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో ఆజ్ఞలు కనబడుతూ ఉన్నాయండి. బాగా ఆలోచన చేయండి. దేవుని మాటలు కనబడుతున్నాయి. ఆ తరువాత ఆ కుటుంబాన్ని మనం గమనిస్తే దావీదే ఏడుస్తున్నాడండి. ఏంట్రా నాయన ఎంత ఆశీర్వాదమా అంటే, ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, నీవు కానీ ఇక నుంచి ఈ మాటలు నీ హృదయంలో పెట్టుకుంటే, దేవుని మాటలు నీ జీవితంలో ఉంచుకుంటే ఆశీర్వాదం ఎవడ సొత్తు కాదు. అర్థం కదా? జ్ఞానం ఎవడి సొత్తు కాదు.
బాగా జ్ఞాపకం చేసుకో, దేవుడు అందరికీ ఉపకారి, అవునా కదా? ఎవరికైనా సహాయం చేయగలడు, ఎవరికైనా ఇవ్వగలడు. అందుకని నువ్వు చేయాల్సింది చెడు మార్గం విడిచిపెట్టు. అర్థం కదా? దేవుని మాటలు విను. ప్రియ దేవుని బిడ్డారా, ఇవి అన్ని మనం సంపాదించుకోవాల్సిందే. సంవత్సరాలు మందిరానికి పోయిన ప్రయోజనం ఏముంది? మన జీవితంలో ఉండవలసినవి ఉండాలి కదా, పోవాల్సినవి పోగొట్టుకోవాలి కదా. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మీ మధ్య నివాసం చేసి ఇదిగో మీతో భోజనము చెయ్యడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునితో భోజనం అంటే మామూలు విషయం కాదండి. బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ, మీలో కొంతమందికి అబ్రాహామును ఫోన్ చేసి ఈరోజు భోజనానికి పిలిచాడు అనుకోండి, వీరు వాళ్ళ సీర్లన్నీ మారిపోతాయి, తిరుగుతానే ఉంటారు, ఏదేసుకోవాలి ఏదేసుకోవాలి. అదే కాకుండా ధరించుకోవాల్సిన అన్ని ధరించుకుంటారు. ఈ అన్నకి నచ్చ తీసాడు మామూలుగా సాధారణంగా సంతోషమా లేకపోతే బాధ వచ్చి అన్న నన్ను ఎందుకు భోజనానికి తీసి అనుకుంటారు అట్లా? లేదు కదా అస్సలు. అమ్మా అవకాశం మనకి రావడమే. మామూలుగా మొన్న ఈ మధ్య శ్రీకాళహస్తిలో ఉన్నప్పుడు అబ్రాహం సడన్గా వచ్చాడు చెప్పకుండా. శ్రీకాళహస్తి ఏం చేయాలి అర్థం కాదు, కంగారు పడిపోతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అదే విధంగా దేవుడు మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నాడు. భోజనానికి పిలుస్తున్నాడు. అయితే మీరు దేవుని గొర్రెలైతే దేవుని స్వరాన్ని వింటారు. ఈ వారంలో విశ్వాసం ఉంచండి. మాట ఇచ్చి మాట తప్పేదానికి ఆయన నరుడు కాదు, మగాడు రాజకీయ నాయకుడు కాదు, లేకపోతే నాలాంటి సేవకుడు కూడా కాదు. ఆయన జీవం కలిగిన దేవుడు. ఒకవేళ నేను చెప్పి రాకుండా ఉండొచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చాడంటే అది తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, మనం అందరం ఇక్కడ కాదండి భోజనం చేయాల్సింది. దేవుడితో 1000 ఏళ్ల పరిపాలనలో 7 ఏళ్ళు గొర్రె పిల్ల విందులో మనము పాలు పంపులు పొందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, నేను మీ మధ్య నివాసం చేయాలనుకుంటున్నాను. ఏ తండ్రి పిల్లల్ని కాదనుకుంటాడండి? మన తండ్రి జీవం కలిగిన దేవుడు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక కాస్త ఆయన స్వరం మీరు గుర్తుపట్టాలి. ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఇక్కడ మాట్లాడేది కూడా సేవకుని స్వరమా లేకపోతే ఇది దయ్యం స్వరమా అనేది కూడా మీరు ఆలోచన చేయాలి. ఇక నిలబడే వాళ్ళందరూ రకరకాలైనటువంటి ఆత్మలు కలిగిన వాళ్ళు ఉంటారు. అర్థం కదా? దేన్ని ఆశించి చెప్తా ఉన్నారు వీళ్ళు? బాగా వినాలి. అందరు సేవకులంటే కాదు. అక్కడక్కడ బయట గమనిస్తూ ఉన్నాం కదా. ఆయన 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ VIP సీట్ వేస్తారు. ఏ స్వరం ఇది గుర్తుపట్టాలి. ఆయన తీసుకుని నరకంలో పడేసి నరకంలో యాతన పడతా ఉన్నాడు. వారు కూడా అబ్రాహాం కుమారుడే. నా తండ్రి వేరు అబ్రాహామా. ఎక్కడున్నట్టున్నాడు? నరకంలో ఉండి పాతాళుడు ఏమంటున్నాడు? ఆయన చదివారు లేదా? నా తండ్రి వేరు అబ్రాహామా అంటే ఆయన తండ్రి. అంటే అబ్రాహాం ఎవరికి తండ్రి? విశ్వాసులు కూడా తండ్రిగా. అంటే వీడి మందిరానికి వస్తాడే కానీ వీడికి ఘనత కావాలి, వీడి పేరు కావాలి, పరలోక రాజ్యం మాత్రం అవసరం లేదు. అందుకని కాస్త జాగ్రత్త. ఎవరి మాటలు నీ జీవితాన్ని మారుస్తున్నాయో, ఎవరి మాటలు నిన్ను దేవుని యొద్దకు చేరుస్తున్నాయో కాస్త గుర్తుపట్టు. ఎవరిని నమ్మే రోజులు కాదు, ఏర్పరచబడిన వారు సైతము తొట్టిల్లే రోజులు ఇవి. అందుకని దేవుడు రాబోతున్నాడు. దేవుని స్వరాన్ని కాస్త మనము గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు మన మధ్యలోనికి రావాలి. దేవుడు మన మధ్యలోనికి రావాలి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. ఇప్పుడు చూడండి అమ్మా, బాగా ఆలోచన చేయండి. చెడు మార్గాలు విడిచిపెట్టమన్నాడు, నా మాటలు వినమని చెప్పాడు. బాగా వినండి. నా మాటలు వినమని చెప్పాడు, నా స్వరాన్ని గుర్తుపట్టమని చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇవన్నీ మనం చేసాం. చెడు మార్గాలు వదిలిపెట్టి దేవుని వాక్యాన్ని ఇప్పుడు మనం శ్రద్ధగా వింటున్నాము. ఇప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఎక్కడ ఇద్దరు లేదా ముగ్గురు నా నామం పేరట కూడి ఉంటారో అక్కడ వారి మధ్యలో నేను ఉంటాను అని చెప్పాను. మన మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు? నిజం చెప్పండి, ఎవరున్నారు? యేసయ్య. మన ఇద్దరు భార్య భర్తలు, ఇద్దరు ముగ్గురు వారి పిల్లలు. అయితే
ఇక్కడే కాదు కానీ నీ కుటుంబంలో కూడా ఇదిగో మీరు కలిసి ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవుడు మీ మధ్యలోనికి వచ్చేటట్లుగా, దేవుడు మీ ప్రార్థన ఆలకించేటట్లుగా. కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలు విశ్వాసులే కాదు, పిశాసులతో సమానం. ఏ కుటుంబంలోనైతే కుటుంబ ప్రార్థన ఉండదో, అంటే ఉదయకాలం కానీ సాయంకాలం కానీ ఏదో ఒక సమయంలో విశ్వాసుల కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎందుకంటే వారి మధ్యలో దేవుడు వచ్చి కూర్చుంటాడండి. హల్లెలూయా. అప్పుడు ఏసన్న గారు ఉన్నటువంటి రోజుల్లో నేను చెన్నైలో సేవ చేస్తూ ఉన్నాను. ఏసన్న గారు ఆ బలిపీఠ మీద 3 కుర్చీలు వేసేవాడు. ఎవరు కానీ ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరు వచ్చినా అక్కడ కూర్చొని ఇచ్చేవాడు కాదు. తర్వాత ఒక వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, అన్న మీరు అక్కడ ఎందుకు ఎవరి కోసం చేయలేసారంటే, నేను ఆరాధన చేసినప్పుడు నా దేవుడు వచ్చి ఆడ కూర్చుంటాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చి ఆడ కూర్చుంటారు. అందుకని వారి కోసం ఆ కుర్చీలు. బాగా ఆలోచన. అంటే మన మధ్యలో ఎవరుంటారు అంటే దేవుడు ఉంటాడు, దేవుడు వస్తాడు. ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అందుకనే నీ కుటుంబంలో కూడా విశ్వాసము కలిగి నీవు ఇదిగో కలిసి ప్రార్థన చెయ్యాలి. కుటుంబం అంతా కలవాలంటే, దేవుడు మీ మధ్యలోకి రావాలంటే భార్య, భర్త, మీరు పుట్టినటువంటి పిల్లలు, మీరు తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఇలా 3 నెలలు చేసి చూడండి. మీ పట్టణంలోనే ఉంటాడు దేవుడు. మిమ్మల్ని విడిచిపెట్టి దేవుడు వెళ్ళడండి, మిమ్మల్ని వదులుకోడు దేవుడు. కారణం ఏమిటంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కదండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా మీకున్న కష్టాలు, కన్నీళ్లు, బాధలు, సమస్యలు వీటన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరుంటున్నటువంటి పట్టణం కోసం మీరు ప్రార్థన చేస్తారు. మీరుంటున్నటువంటి సంఘం కోసం. ఇది ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉండాలి. నీ కుటుంబం కోసం నువ్వు చేయాలి, నీ సంఘం కోసం నువ్వు చేయాలి, నీవు ఉంటున్నటువంటి పట్టణం కోసం నీవు ప్రార్థన చేయాలి. ఇలా చేసే కుటుంబంలో దేవుడు తప్పకుండా నివాసము చేయును గాక. దీనినే ఐక్యత అంటారండి. కుటుంబానికి ఒక ఐక్యత, సంఘానికి ఒక ఐక్యత. ఇదిగో మనం బాగా ఆలోచన చేద్దాము. పేతుర్ని సెరసాల్లో పడేశారు. విశ్వాసులందరూ పోలీస్ స్టేషన్కి పోయారు. కొంతమంది, అవునా కాదు చెప్పండి? కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరికి పోయారు, అంతేనా? కొంతమంది మరొకరి దగ్గరికి పోయారు. అంతేనా? ఏమైనా చేశారా? అంతే. సంఘమంతా కలిసి ఐక్యతతో ప్రార్థన చేస్తే ఆ సంఘ ప్రార్థన విని దేవుని యొక్క దూతను వారి యొద్దకు పంపించాడు. బాగా వినాలి. దేవుని యొక్క దూతను వారి యొద్దకు పంపించి ఇదిగో సంఘంలోనికి వచ్చేటట్లుగా కుటుంబం. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబ ప్రార్థన చాలా బలమైందండి. ఓరకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చేతులు దాపమాకండి, వారికి వీరికి చెప్పమాకండి. బాధ కలిగిందా, సమస్య కలిగిందా, వేదన కలిగిందా, మరొకటి ఏది కలిగినా సరే కుటుంబంతో మీరు ప్రార్థన చేసి చూడండి. మీరు ప్రార్థన చేస్తూ ఉండగానే నీ ఇంటి ఎదుట సమాధానం వచ్చి నిలబడితే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ప్రార్థనకి చాలా బలం ఉన్నది. అందుకనే ప్రతిదానికి కృంగిపోమాకండి, ప్రతిదానికి భయపడమాకండి. ప్రార్థనే ఆయుధం. అందుకనే మీరు 2-3 నా నామం పేరట ప్రార్థన చేయండి. మీరు ఊహించలేనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకని ఐక్యత ఉండాలండి. సంఘంలో ఐక్యత అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నామా? ఐక్యత ఏమిటంటే, మనం పోయేటప్పుడు మనకు తెలిసిన వారిని కూడా మనం ఏం చేయాలి? పిలుచుకొని రావాలి. పిలుచుకొని రాకపోవటం కూడా శాపమే. ఎలా? తెలిసిన వాళ్ళు ఉన్నారు, మందిరానికి రాలేదు అంటే స్వార్థ ప్రియులు పరలోక రాజ్యంలో పిలవడం లేదు. కొత్తగా వచ్చారండి, వాళ్ళకి తెలీదు. నువ్వేం చేయాలి? తీసుకొని రావాలి. తప్పకుండా దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేయాలి? రండమ్మా, మనం ముందే వెళ్దాం, రండి, ముందే కాస్త ప్రార్థన చేసుకుందాం, దేవుడితో మాట్లాడుకుందాం, రండి. ఇంకా తెలియని వారికి, కొత్త వారికి మరికొన్ని విషయాలు చెప్పాలంటే, అప్పో ఈయన వద్దులే, ఈసారి వారం ఆడ అసలు విశ్వాస అనేవాడు దుర్మార్గుడేడే ఉన్నాడు. అర్థం కదా? ఈసారి వాళ్ళు కొత్త వాళ్ళతో చెప్తాడంట. ఆ మనిషి అనేవాడు రండి, దేవుడు మాట్లాడతాడు. అవునా కదా?
దేవుడు మనల్ని దర్శిస్తాడు, రండి. ఆరాధనలోనైనా దర్శించవచ్చు, వాక్యం ద్వారానైనా దర్శించవచ్చు, చివరి ప్రార్థనలోనైనా మనల్ని దర్శించవచ్చు, రండి. అంటే ఐక్యత అంటే ఇలా ఎవరైతే ఇలాంటి మంచి మనసు కలిగి ఉంటారో, ఎలాంటి మనసు, మరొకరిని కాపాడాలనే మంచి మనసు కలిగి ఉంటారో దీన్ని ఐక్యత అంటారు. దీని గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే 133వ కీర్తన 133వ కీర్తన 1వ వాక్యం చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మనోహరము, ఎంతో మనోహరము. అక్క 3వ వాక్యం కూడా పూర్తి చేయి. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదమును శాశ్వత అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఒకసారి గట్టి సపోర్ట్ పడతారా? నాకే తేడాగా ఉంది. సపోర్ట్లు ఎక్కడ కొట్టాలి అక్కడే కొట్టాలి. ఏడు కాదు, నేను అక్కడ కొడితే వాళ్ళు ఏం చేస్తుంటే 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోతారు. ఎవరు కొట్టాలి సపోర్ట్లో? దేవుని సన్నిధిలోనే. నువ్వు కొట్టాడు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఏమనంటే 3వ వాక్యంలో అచ్చట శాశ్వత జీవము, ఆశీర్వాదం అక్కడ ఉండాలి. ఎక్కడ? ఐక్యత. అది ఎక్కడ? ఐక్యత. ఏ కుటుంబంలోనైతే ఐక్యత ఉంటుందో ఆ కుటుంబానికి శాశ్వతమైన ఆశీర్వాదం. ఏ సంఘంలోనైతే ఐక్యత ఉంటుందో శాశ్వతమైన ఆశీర్వాదం, శాశ్వతమైనటువంటి జీవము. బాగా ఆలోచన చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా. మన సంఘం అంతా ఒకటిగా ఉన్నామా లేదా? ఆలోచన చేయండి. ఒకటే అండి, మనమంతా క్రీస్తు శరీరం, మనమందరం శిరస్సు దేవుడు. అందుకని మనమందరం ఒక కుటుంబం. అంటే మనమంతా వస్తున్న కుటుంబం. మనం ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి దేవుడి సన్నిధిలో ఉండాలి. ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. ఇలా ఐక్యతలో సంఘములో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు నిశ్చయముగా చెప్తున్నాడు, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం నీకు కలిగిందండి. అంతే, శాశ్వతమైన జీవం నీకు అనుగ్రహించబడింది. అక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. దేవుడు సెలవించారు, ఆ పని చేయి సేవకుడా. ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటున్నారో అక్కడ ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఐక్యత కలిగి ఉంటున్నారు. కొంతమంది ఐక్యతలో ఉండరు. చిన్నప్పుడు ఒక చదువుకునేటప్పుడు ఒక పాఠం వచ్చింది, 4 ఎద్దుల గురించి. వెళ్ళారా? చదువుకున్నారా? అప్పుడు నేను చదువుకున్నాము ఆ రోజు. 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడు సింహం కూడా అంతేనా? సింహం కూడా ఏం చేయలేదు. ఎప్పుడైతే ఒంటరిగా వెళ్ళిపోతావో ఆడు కూడా, సాతాను కూడా గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదమా అని సంఘంలో ఉండాలి. జాగ్రత్త. ఆదివారం సంఘంలో ఉండాలి. ఎప్పుడు ప్రార్థన పెడతాప్పుడు సంఘంలో లేదు. నేను ఎటన్నా పోతాను, ఏదైనా చేస్తానంటే దేని కింద పోతావో తెలియదు, ఏ జరిగిందో తెలియదు. ఆ తర్వాత నువ్వు బాధపడదు. ఎందుకంటే దేవుడు ముందే చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు కదా. హెచ్చరించడం లేదా? అందుకని జాగ్రత్త. తర్వాత ఏదో జరిగిన తర్వాత, ఏదో అయిపోయిన తర్వాత దేవుడు నాకేం చేశాడు అనమాకు. దేవుడు నీకు అన్ని చేశాడు. ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే దేవుడు నీకు అన్నీ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనమందరం ఒక సహోదరులు. మిమ్మల్ని అందరం చూస్తే నాకేదో బ్లడ్ రిలేషన్ లాగా అనిపించింది. ఈ సంఘానికి వచ్చినప్పుడల్లా నా పిల్లలు, నా వాళ్ళు, నాది అన్నట్టు ఒక ఫీలింగ్ చెప్పుకుంటా. నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి. అన్ని సంఘాలు ఇలా కలగదు. ఎందుకంటే కొంతమంది ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అర్థం అట్లా వాళ్ళ స్వభావాలను బట్టి అలా అనిపించదు. ఇక్కడికి వస్తామంటే చాలా సంతోషం అనిపించింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రియ దేవుడు, మనం అందరం ఐక్యత కలిగి ఉండాలండి. నేను కోరుకునేది ఏమిటంటే ఇక్కడ కనపడటం గొప్పతనం కాదండి, అక్కడ కనపడాలి మనం. అర్థం కదా? ఇక్కడ ఎవరైనా కనపడతారు. అందుకనే అక్కడ కనపడటానికి దేవుడు నీతో మాట్లాడాడు. చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఇక్కడ నుంచి నా మాటలు విని, నా స్వరాన్ని విని ఐక్యత కలిగిన బ్రతికేది కొద్ది రోజులండి. ఎందుకు కుటుంబంలో అసమాధానం? ఎన్ని రోజులు బ్రతుకుతావు నువ్వు? ఎప్పుడు చూడు కుటుంబంలో గొడవలు, సమస్యలు. తిరిగితే రెడ్డి తిరుగుతాడు. ఎందుకు? అవసరమా? ఈరోజు బ్రతుకుంటా, రేపు ఉంటామో లేదో తెలియదు.
బ్రతికిన కొన్ని రోజులు ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి దేవుడు అక్కడ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించుకుందామండి. అందరం సంఘంగా కలిసి ఉందాం. ఇలా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే దేవుని బిడ్డలు దేవుడు ఎంత మనోహరం అంటే, అదే ఎంత మనోహరం అంటే, ఇదిగో ప్రియ దేవుని బిడ్డారా, దేవుడు మాట్లాడే ప్రతి మాట మనకు వస్తుంది. మనం బాగుపడాలని, మనం ఆశీర్వదించబడాలని. కాబట్టి ఈరోజు దేవుడు చెప్పిన మాట ఏది అర్థం చేసుకోండి. పనికి మాలిన మాటలు వినమాకండి, వ్యర్థమైన మాటలు వినమాకండి, ప్రయోజనం లేని మాటలు వినమాకండి. టైం పాస్ చేసే రోజులు కాదు ఇవి. ఎలా చెప్తున్నామంటే దేవుడి రాకడ సమీపంగా ఉన్నది అనేదానికి సందేహం లేనే లేదు. ఎలా? అక్కడక్కడ కరువులు, ఇప్పుడు మనకు కూడా కరువు ప్రారంభమైంది. బాగా ఆలోచన చేయండి. అక్కడక్కడ యుద్ధాలు గురించిన సమాచారం, ఇవన్నీ దేని గుర్తు? రాకడికి గుర్తు. జాగ్రత్త. మెలకు కలిగి ఎవరైతే ఉంటారో, మెలకు కలిగి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరి ఇంట్లోనైతే దేవుడు ఉంటారో వాళ్ళందరినీ దేవుడు తీసుకెళ్ళిపోతాడండి. ఒక విషయం చెప్పి నేను ఊహించేస్తాను. నీ ఇంట్లో దీపం వెలుగుతానే ఉండాలి. ఏ దీపం ఇది? ప్రార్థన అనే దీపం. ఇప్పుడు ప్రభు పైనుంచి చూస్తూ ఉంటాడు. పైనుంచి చూసినప్పుడు నీ దీపం ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనం. ఇది దేవుడు ఇచ్చినటువంటి దర్శనం. ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా సంఘం గురించి ఇచ్చినటువంటి సంఘం గురించి ప్రార్థన చేస్తూ ఉంటే చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒక 15 కుటుంబాల మీద మాత్రమే ఆ దీపం వెలుగుతూ ఉంది. మిగతా కుటుంబాల్లో దీపాలు లేవు. అందుకని అలాగే దాని గురించి ప్రార్థన చేసుకున్నాను, మరలా పడుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే దేవుడు వచ్చి ఆ వెలుగు ఏ ఇంట్లోనైతే దీపం వెలుగుతుందో ఆ కుటుంబాలన్నిటికీ దేవుడు తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీ దీపం వెలుగుతుందో లేదో పైనుంచి చూసినప్పుడు నీ ఇంట్లో ఏ దీపం వెలుగుతుంది? ప్రార్థన అనే దీపమా, పాపం అనే దీపమా? వెలుగుతూ ఉంది అనుకోండి, ఖచ్చితంగా దేవుడు వచ్చినాడు ఆళ్ళనే తీసుకెళ్తాడు, అందరిని కాదు. ఏమిటంటే కొంచెమే సమయం, కొంచెమే 10 మంది ఒకే సంఘానికి పోయేవాళ్ళు. అర్థం కదా? అప్పుడు దాకా బాగానే ఉన్నారు, బుద్ధిహీనత. అప్పుడు దాకా బాగానే ఉన్నారు. 5 లోపలికి వెళ్ళారు. అప్పుడు దాకా మేము ఇదిగో 100 రోజులు భక్తి, కొంతమంది 99 రోజులు భక్తి చేసి 100వ రోజు వచ్చేసరికి ఆగిపోతారండి. ఏం చేశాడు దేవుడు మాకని? ఇప్పుడు అన్ని రోజులు భక్తి చేసి, ఇంతకాలం మనం భక్తి చేసి పరలోక రాజ్యం వెళ్ళలేదు అనుకోండి, మనకి మించిన దౌర్భాగ్యులు ఉంటారా? అందుకని టైం పాస్ చేయమాకండి. సమయం దొరికిందా కుటుంబంతో ప్రార్థన చేయి. ఎక్కడైనా నీకు సమయం దొరికిందా? బైబిల్ అందరికి అందుబాటులో ఉంది, సెల్ ఫోన్లో ఉంది. అర్థం కాట్లా? సెల్ ఫోన్లో ఉంది. దగ్గర కొంతమంది అయితే బైబిల్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికైనా సమయం దొరికినప్పుడల్లా దేవుని మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ చేతిలో ఉన్నవారు దేవుడితో వెళ్తారండి. ప్రార్థన చేసేవారు దేవుడితో వెళ్తారు, వెలిగించబడిన వారు దేవుడితో వెళ్తారు. అందుకనే నీవు దేవుడిని కలుసుకునే పనిలో మాత్రమే ఉండాలి, కానీ వేరే పని మనకు వద్దండి. మీదట ఎవరిని కలుసుకోవాలి? మనం దేవుని కలుసుకునే పని మాత్రమే. మరొక పని మీరు పెట్టుకోవద్దు. నిశ్చయముగా మీరు ఆశపడినట్లయితే మీ పట్టణములో దేవుడి నివాసము చేయునుగాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుంటాం. చిన్న ప్రార్థన.